అనుబంధం పార్ట్ 4 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. శకుంతల గారు వెంటనే పోలీస్ చెప్పిన చోటికి వెళ్ళింది. మీ కుటుంబం ఎంత గొప్పదో నాకు తెలుసమ్మా. నేను ఇంత చదివాను అంటే అది అయ్యగారి చలవ. అందుకే ఆ విశ్వాసంతో మీకు చెబుతున్నాను. అసలు ఏం జరిగింది అని అడిగింది శకుంతల గారు. జరిగింది చెప్పుకొచ్చాడు. ఎస్ఐ తెల్లవారుజామున వికాస్ తన గెస్ట్ హౌస్ కి బయలుదేరాడు. అది ఎస్టేట్ లాగా చుట్టూ తోటలతో ఉంటుంది. ఎన్నో ఎకరాలు. చిన్నప్పుడు తండ్రితో రావడమే గెస్ట్ హౌస్ కి. అందుకే చూడాలని బయలుదేరాడు వికాస్. కొంత దూరం ప్రయాణం చేశాక మామిడి తోరణాలు కట్టి ఒక ఇల్లు కనిపించింది. అక్కడే బడ్డీ కొట్టులో సిగరెట్ కొని తాగుతున్న వికాస్ కి చాలా అందంగా కనిపించింది ఆ అమ్మాయి. ఉదయం 7 అవుతున్న చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో, మబ్బులు పట్టి చీకటి కమ్మినట్టు ఉండడంతో ఆ ఇంటి ముందు కారాపి మంచినీళ్లు అడిగాడు. ఆ అమ్మాయి ఇచ్చింది. ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు. అందరూ పోలేరమ్మ గుడికి వెళ్ళారండి. మా ఇళ్లల్లో ఆచారం. పెళ్లి కూతుర్ని చేశాక ఆమెను గడప దాటనివ్వకుండా వారు గుడికి వెళ్ళి వస్తారు అని చెప్పింది గంగ. ఎవరు పెళ్లి కూతురు అని అడిగాడు వికాస్. నేనే అంటూ నవ్వింది గంగ. పెళ్ళెప్పుడు అని అడిగాడు వికాస్. ఈ పాటికే ఈ మాపటికే అయ్యా అని చెప్పింది గంగ. పట్టుమని 16 కూడా లేవు అని మనసులో అనుకున్న వికాస్‌కి చూస్తే గంగ ఎంతో అందంగా కనిపించింది. అవును, అడగ్గానే మంచినీళ్ళిచ్చావు. నేనెవరో తెలుసా నీకు అన్నాడు వికాస్. మీరు వేసుకొచ్చిన కారు తెలుసు బాబు. పెద్దయ్య గారు అప్పుడప్పుడు ఈ కారులో వెళ్తూ ఉండేవారు ఎస్టేట్స్‌కి. మాకందరికీ పండ్లు, డబ్బులు ఇచ్చేవారు. నాకు తెలిసి మీరు చిన్నబాబు గారు అవుతారు. అందుకే ధైర్యంగా మంచినీళ్ళిచ్చాను అని నవ్వింది గంగ. ఆ గంగ, నువ్వు ఆ అమ్మాయిని చూస్తుంటే వికాస్ మనసు మాట వినలేదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నా మాట ఒక్కసారి వింటావా అని గంగ భుజం మీద చెయ్యి వేశాడు వికాస్. బాబూ, మా జాతిలో లగ్గం పెట్టుకునేటప్పుడు ఎప్పుడైతే గుడిలో పెళ్లి కొడుకుతో కలిసి దండ అమ్మవారి త్రిశూలానికి తగిలిస్తామో ఇక చచ్చే వరకు వాడితోనే జీవితం, లేకుంటే చావే శరణ్యమని చెప్పింది గంగ. ఆ మాటలు లెక్క చేయకుండా వికాస్ తలుపులు గడియపెట్టి గంగ జీవితం నాశనం చేశాడు. గంగ కాళ్ళ వేళ్ళ పడి మొత్తుకున్నా వినలేదు. ఏమైనా కొనుక్కో అని చివరకు డబ్బులు కట్టను ఆమె మీదకు విసిరేశాడు. విషయం తెలుసుకున్న వాళ్ళ అన్న మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. నేను మీకు ఫోన్ చేసి చెప్పాను. అందుకే అన్నాడు పోలీస్. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని తల పట్టుకున్నారు శకుంతల గారు. వాడిని జైల్లో వేయాలి. తప్పులేదు. కానీ దశరథ్ గారి పరువు పోకూడదు కదా. వారి కుటుంబ పరువు ప్రతిష్టలు ఎలాంటివో తెలుసు. అయ్యా, మా చెల్లి చచ్చిపోయింది అంటూ మళ్ళీ వచ్చాడు గంగన్న. రాముడు లోపల నుండి అతని వైపు చూస్తున్న శకుంతల గారి కళ్ళు వర్షిస్తున్నాయి. వీడి పాపాలకి అంతులేదా? ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న శకుంతల గారికి పోలీస్ ఒక ప్లాన్ ఇచ్చాడు. రాముడు భార్యాబిడ్డలను పిలిపించాడు. వారికి 2,00,000 ముట్టజెప్పాడు. దాంతో వారు కేసు పెట్టకుండా వెళ్ళిపోయారు. కేసు పెట్టాలి అనుకున్న రామయ్యను అతని భార్య కేసు పెట్టినా కూడా నీ చెల్లి రాదు కానీ మన పిల్లలు బతుకుకి డబ్బులు ఉంటాయి అని నచ్చజెప్పింది. భార్య మాట కాదనలేక వెళుతున్న రామయ్య కళ్ళు కక్షతో రగిలిపోయాయి. వాళ్ళ జనమంతా వచ్చిన రామయ్య కేసు పెట్టలేదు అని తెలిసి, పైగా డబ్బు కూడా తీసుకున్నారని తెలిసి మాట్లాడకుండా వెళ్ళిపోయారు అందరూ. వికాస్ గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోయాడు. శకుంతల గారు కోపంతో రగిలిపోతూ గెస్ట్ హౌస్ కి వెళ్లారు. అక్కడ ఉన్న పెద్ద రాకింగ్ చైర్ లో కూర్చొని స్టైల్ గా కాలు మీద కాలు వేసుకుని ఊగుతూ సిగరెట్ తాగుతున్న కొడుకుని చూసి కోపంతో వికాస్ అంటూ అరిచారు. కొడుకుని చూసి శకుంతల గారు, అసలు లక్ష్య పెట్టలేదు వికాస్. నువ్వు మనిషివా? మృగానివా? అందరిలాగే కని పాలిచ్చి పెంచాను. నా రక్తం పాలు విషమైపోయాయి అని పెద్దగా ఏడుస్తూ ఇష్టమొచ్చినట్లు తిట్టింది శకుంతలగాలు.
తలపైకెత్తి కూడా చూడలేదు వికాస్. అడగడం అయిపోతే ఇక వెళ్ళు ఇంటికి అన్నాడు కేర్‌లెస్‌గా వికాస్. గొప్ప వంశంలో పిల్లనిచ్చి పెళ్లి చేస్తే దాని బతుకు నాశనం చేశావు. ఈరోజు ముక్కు పచ్చలారని ఒక పెళ్లి కూతురు జీవితాన్ని నాశనం చేశావు అని శకుంతల గారు గట్టిగా అరవగానే పైకి లేచి నిలబడ్డాడు వికాస్. నువ్వు చేసిన పాపానికి ఆ అమ్మాయి గన్నేరు కాయలు నూరుకొని తిని చనిపోయింది. ఎంత పాపం చేశావురా! ఎలా పోతుంది మనకి శాపం? డబ్బులు దాని మొఖాన విసిరేశాను. అయినా నాన్న వచ్చినప్పుడల్లా డబ్బులిచ్చేవారట. అడిగితే ఒప్పుకోలేదు. తప్పలేదు అన్నాడు వికాస్ కేర్‌లెస్‌గా. ఆమని ఉసురు నీకు తగలకుండా పోదు. అలా అని అభం శుభం తెలియని ఆ పిల్ల ఉసురు తగలక పోదు. పోలీసులు కేస్ పెట్టారు. నిన్ను జైలుకు తీసుకెళ్తారు అన్నారు శకుంతల గారు. అందుకు తగ్గ లాయర్‌ని పెట్టుకోవడం నాకు తెలుసులే అన్నాడు వికాస్. కేసు పెట్టనివ్వకుండా డబ్బులిచ్చి వస్తున్నాను అని శకుంతల గారు అనగానే ఆశ్చర్యంగా అలాగే చూశాడు వికాస్. ఎందుకు కేసు పెట్టనివ్వలేదు? నేనంటే నీకు ఎప్పుడూ ఇష్టముండదు. నా పనులు గిట్టవు నీకు అంటూ అరిచాడు వికాస్. నీ కోసం కాదురా వెధవ. నా కోడలు కుటుంబ పరువు కోసం. కానీ ఈ కర్మ మనల్ని వదిలిపోదు. ఆ పోలేరమ్మ తల్లి శాపం తప్పక తగులుతుంది అంటూ అరిచింది శకుంతల గారు. చిన్నప్పటి నుంచి నిన్ను సిటీలో పెంచాలి, గొప్పగా పెంచాలి, పెద్ద చదువులు చదివించాలి అని మీ నాన్న నిన్ను విడిగా తీసుకెళ్లి పట్నంలో ఉంటూ అక్కడే పనివాళ్ళను పెట్టుకొని నిన్ను పెంచాడు. ఎంత చెప్పినా వినలేదు. నా మాట ఆస్తులకు నన్నిక్కడ కాపలాగా పెట్టాడు. చివరకు ఉన్న ఒక్కగానొక్క కొడుకువి ఇలా తయారయ్యావు అంటూ బాధపడింది శకుంతల గారు. నాన్న మీద నీకు ప్రేమ లేదు. అందుకే వేరే ఒక ఆమెతో ఉండేవారు నాన్న అని చెప్పాడు వికాస్. మీ నాన్న మీద నాకు ప్రేమ లేకపోవడం కాదురా. మీ నాన్న పట్నంలో వేరొకరికి మోజులో పడి నిన్ను అడ్డం పెట్టుకొని నిన్ను చెడగొట్టాడు. జనాలందరికీ దానాలు చేసిన దానకర్ణుడు మీ నాన్న. ఊరందరికీ మంచివాడే. కానీ నేను అతనితో సుఖపడింది లేదు అని బాధపడింది శకుంతల గారు. ఆమె చెప్పే మాట ఏ మాటను లక్ష్య పెట్టలేదు వికాస్. చాలా కక్ష పెంచుకున్నాడు శకుంతల గారిపై. తల ఎత్తి తల్లిని చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. ఏవో చెప్పుడు మాటలు విన్నాడు. తను చేసే తప్పులకు నన్ను అడ్డం పెట్టుకున్నట్లు ఉన్నారు నా భర్త. అదే కక్షగా పెంచుకున్నట్లు ఉన్నాడు వికాస్. కారులో ఇంటికి వెళ్ళిపోయారు శకుంతల గారు. భగవంతుడి ముందు కూర్చుని తన మనసులోని బాధను, వ్యధను కన్నీళ్ల రూపంగా బయట పెట్టుకున్నారు శకుంతల గారు. బయట జనాలకి డబ్బు వెదజల్లేవారు. అందువల్ల బయట జనంలో మంచి పేరు ఉంది ఈ వికాస్ తండ్రికి. అందుకే దశరథ్ గారికి సంబంధం గురించి ఎవరినడిగినా మంచిగానే చెప్పారు. వికాస్ పట్నంలో ఉండడం వలన వికాస్ సంగతులు ఎవరికీ తెలీదు. భగవంతుడా! భర్త మనసులో స్థానం లేకుండా చేశావు. ఆనాడు ఎంత ప్రయత్నించినా ఆయనకు మాత్రం ఇష్టముండేది కాదు. తనపై కొడుకు పుట్టాడని ఆశపడ్డాను. కానీ వాణ్ణి నాకు దూరంగా పెంచి వాడు కూడా నాకు శత్రువయ్యేలా చేశారు. ఊరి జనం మెచ్చుకోలు, పొగడ్తల కోసం దానాలు చేసి అందరికీ మంచివాడయ్యాడు. కానీ భార్య మనసుకు ఎప్పుడూ పగవాడయ్యాడు. స్వామి, నేను పడ్డ నరకం చాలు. నా కోడలికి నరకం చూపించకు. నా కొడుకు దుర్మార్గుడు అని నాకు తెలీదు. అసలు అందుకే ఈ పెళ్లికి అడ్డు చెప్పలేకపోయాను. కొద్దో గొప్పో కొన్ని విషయాలు తెలిస్తే భార్యగా వచ్చిన అమ్మాయి మార్చుకుంటుంది అనుకున్నాను. ఇంత త్రాష్టుడు అని మాత్రం నేను అనుకోలేదు స్వామి. నన్ను మన్నించు తండ్రి. నా కోడలు కాదు అలా అనుకునే అర్హత నాకు లేదు. ఆమెనికి బాధలు లేకుండా చెయ్యి తండ్రి. ఆమెని తెలివిగా విడాకులు తీసుకునేలా అయినా చెయ్యి. వికాస్‌కి భార్య అంటే అర్థం వేరుగా ఉంది. జీవితాంతం పడలేదు ఆ అమ్మాయి. నీకు అంతగా ఆడుకోవాలని ఉంటే నా జీవితంతో ఆడుకో. అంతేగాని ఆమెను జీవితాన్ని బాగుపరచు తండ్రి అంటూ వేడుకున్నారు శకుంతల గారు. ఆడబిడ్డను చూడగానే ఆనందంగా ఎదురు వచ్చింది జయంతి. జయంతిని చూడగానే ఆమని కళ్ళల్లో దుఃఖం పొంగిపోయింది. తండ్రికి అన్నకు కనబడకుండా కళ్ళు తడిచి చూసుకుంది. అత్త అంటూ శ్రీహర్ష పరుగున వచ్చాడు. హత్తుకుపోయాడు మేనత్తను. ఆమె శరీరంలో ఉన్న బాధలకు అల్లాడిపోయింది ఆమని. శ్రీహర్ష స్పర్శకు కూడా ఆయన
అయినా ఒక్క మాట కూడా బయటకు తెలియనివ్వలేదు. జయంతి కళ్ళకు తెలుస్తుంది ఆమనిలో ఏదో మార్పు. ఆమని రాత్రి ఎలా గడుస్తుందో అనుకున్నాం. అమ్మా! అందరికీ నీపైనే కళ్ళలు. అత్తయ్య గారు కళ్ళలోనే ఉన్నారు అందరికి. ఎలా ఉన్నావురా నా బంగారు తల్లి అంటూ ఆడబిడ్డని దగ్గరకు తీసుకుంది జయంతి. తల్లి గుర్తుకు వచ్చి విపరీతంగా ఏడ్చేసింది ఆమని. అమ్మ గుర్తుకు వచ్చి ఏడుస్తున్నావా ఆమని? వదిన అంటే తల్లితో సమానం. ఇక నుండి నీకు అమ్మ స్థానంలో నేనే ఉంటా. తండ్రిలా మీ అన్న వెన్నంటే ఉంటాడు. ఏ బాధ పెట్టుకోకమ్మా అంటూ ఓదార్చింది జయంతి. వదిన నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను అని లోపలికి వెళ్ళి పడుకుంది ఆమని. అత్త నువ్వొస్తున్నావని బడి కూడా మానేశాను. నీ దగ్గరే పడుకుంటాను నేను కూడా అన్నాడు శ్రీహర్ష. రా నా బంగారు తండ్రి అంటూ బిడ్డను పక్కన పడకేసుకుంది ఆమని. వేడివేడిగా ఉప్మా చేసి తీసుకొచ్చింది జయంతి. జీడిపప్పు ఉప్మా అంటే ఆమనికి చాలా ఇష్టం. వేడివేడిగా నెయ్యి తీసుకువచ్చింది జయంతి. ఇష్టంగా తినింది ఆమని. అంతే కడుపులో తిప్పినట్లుగా పరిగెత్తింది బయటకు ఆమని. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.